నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను వేగవంతం చేయాలి. బూత్ లెవెల్ అధికారులకు దిశానిర్దేశం చేసిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. వ్యవసాయంలో రైతులకు తక్కువ వ్యయంతో అధిక దిగుబడి కల్పించే దిశగా మునారా ఆగ్రో టెక్నాలజీ సంస్థ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థ రూపొందించిన అమోనియా సల్ఫేట్ గుళికల ఎరువును మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందన్న మునారా ఆగ్రో టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాయి. కాకినాడలో సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ పిజివిఆర్ నాయుడు. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ 2002లో నమోదైన ఓటర్ల వివరాలను 2005 రికార్డులతో స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ సర్ విధానంలో త్వరితగతిన సరిపోల్చాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ వివరాలను విశ్లేషించి ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. కాకినాడ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందగించిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించిన అధికారులు సర్ విధానం ద్వారా ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా శుద్ధమైన ఓటర్ జాబితా సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఏఈఆర్ఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ శని ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సర్ విధానం ముమ్మరం చేయాలని సూచించారు. సోమవారం జరిగే సమీక్ష సమావేశానికి ప్రతి అధికారి పూర్తి స్థాయి నివేదికతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓలు డిప్యూటీ తహసీల్దార్ వివిఆర్ఎస్ కృష్ణకుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ కె గోవిందరాజు, ఏఎస్డబ్ల్యూఓ కె రాధా, డిప్యూటీ సిటీ ప్లానర్ కెవి కృష్ణారావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె శ్రీధర్, బూత్ లెవెల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా సెపరేట్ చేయడానికి ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ పెట్టి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది సెక్రటరీస్ ఇంక్లూడింగ్ విఆర్ఓస్ అటెండెన్స్ చేయలేదు. చాలా దగ్గర అటెండెన్స్ మిస్ అవుతుందని చెప్పి కంప్లైంట్. దాంట్లో స్టేట్ వైడ్ విఆర్ఓస్ ఏదైతే కేటగిరీ ఉన్నారో విఆర్ఓస్ కానీ ఏఎన్ఎంస్ కానీ బయట డిక్టేషన్ అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మీ సచివాలయంలో బయోమెట్రిక్ మీరు ఆల్రెడీ ఉండే ఉంటుంది. లేకపోయిన వాళ్ళు మీ అడ్మిన్ వెల్ఫేర్ ఈడీపీఎస్ వాళ్ళ కోఆర్డినేషన్లో ఒకటి అసలు ఏమి లేదు. కొత్తగా వాకింగ్ చేద్దాం మొదలెట్టాం. ఏబిసిడి దగ్గర మొదలెట్టాం. లేదు చెప్పడం వాకింగ్ చేద్దాం. ఎమ్మెల్యే సెలక్షన్ జరిగామన్నా కొత్తగా టీచర్స్ కాన్ఫరెన్సీ అయితే గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ అతను అప్లికేషన్ పెట్టుకుంటే మనం ఓటు ఇచ్చి కొత్తగా ఓటర్ జాబితా తయారు చేస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ ఆ ఓటర్ జాబితా చదవదు, మీకు అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే సెలక్షన్ వస్తే 2026 ఎస్ఐఆర్ అనే దాని కార్యక్రమం కింద మనం ఈ ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మనం 100% మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఎవరైతే ప్రీవియస్ 2002 నుంచి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని జత చేయడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది చేపడుతున్నాం. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో స్టేట్ మొత్తం ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఈ జరిగే క్రమంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఇప్పటి వరకు మన కార్పొరేషన్ అంటే సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 40% మాత్రమే కంప్లీట్ అయిన దాని మీద ఇది మనం దాదాపుగా ఇది 75% వరకు చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అది చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది.
ఇక్కడ మన కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈఆర్ఓ కమిషనర్గా ఉంటే ఏఈఆర్ఓస్గా మనకు 8 మంది ఏఈఆర్ఓస్ ఉన్నారు. తర్వాత 24 మంది సూపర్వైజర్స్, 234 పోలీస్ స్టేషన్ల మీద ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మర్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మన బిఎల్ఓస్ లేదంటే సూపర్వైజర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క వివరాలను సక్రమంగా అందజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మన కాకినాడ సిటీ ప్రజలను కోరడం జరుగుతుంది.